వెల్కమ్ టు న్యూస్. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి. ఈ పెళ్లి అనేది అతని స్తోమతకు మించింది అని తెలిసినా సరే తన దగ్గర ఉన్న కాస్త కోస్త ల్యాండ్ అమ్మేసి తన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యాలని చెప్పి ల్యాండ్ అమ్మే ఆ పెళ్లిని చేశాడు. ఇలాని ఈ వ్యక్తి అని కాదండి, చాలా మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఇండియాలో. అసలు ఇండియాలో ఒక డెస్టినేషన్ మ్యారేజ్ అవ్వాలి అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 50 లక్షలు ఖర్చు అవుతుందండి తెలుసా. అసలు ఒక గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది ఒక మిడిల్ క్లాస్ మనిషికి ఫైనాన్షియల్ నైట్ మేర్ గా ఎందుకు మిగిలిపోతుంది? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, ఏం నిజం జరుగుతుంది? సో దీని గురించి మాట్లాడదాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. అసలు ఈ డేటా మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా కన్నా ముందు ఇండియాలో పెళ్లి అంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, ఒక ఎమోషన్ అని చెప్పుకుంటాం. అసలు నిజంగా ఈ మధ్య జరిగిన డేటాలో తెలిసింది ఏంటో తెలుసా? అభిమానం, ప్రేమ, ఎమోషన్ కన్నా అంతకు మించి ఒకటి ఉందంట. అదే స్టేటస్ సింబల్ కోసం పెళ్లిళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా మంది ఎక్కువైపోయారు. దానికోసం వాళ్ళ స్తోమతకి మించింది అయినా తెలిసినా సరే పర్సనల్ లోన్స్కి వెళ్ళిపోవడం, లేకపోతే ల్యాండ్లు అమ్మేయడం, లేకపోతే ఇల్లు అమ్మేయడం, ఇల్లు తాకట్టు పెట్టడం, తెచ్చడం, పెళ్లిళ్ళు చేయడం, ఇదే అవుతుంది. ఈ డేటా నిజంగా తెలుసుకుంటే మనకు మతిపోతుందండి. 100 మందిలో 68 మంది అంటే 68% వాళ్ళు మాత్రం పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా పెళ్లి కోసం లోన్ పెడుతున్నారు. లోన్ పెట్టకుండా పెళ్లి చేసే పరిస్థితి లేదంట. మిగతా వాళ్ళు కొంతమంది బాగా సంపన్నులు, కొంతమంది బాగా పేదవాళ్ళు, మనకి ఏం వదిలి ఏదో చేసేసుకుందాం అన్నట్టుగా చేసేసుకుంటున్నారు. ఈ పెళ్లికి అయ్యే ఖర్చు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కన్నా ఎన్నో రెట్లు ఖర్చు పెడుతున్నారు. పిల్లలకి చదివించే ఖర్చు, మనం పిల్లలకి పెట్టే చదువు ఖర్చే ఎక్కువ అనుకుంటాం. ఆ పిల్లలకి పెట్టే చదివించే ఖర్చు కన్నా దీనికి డబుల్ అవుతుంది పెళ్లి ఖర్చు. సో పోనీ ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, ఏదైనా డౌరీ కేసు, డెత్ కేసులు ఏమైనా తగ్గాయంటే అది కూడా లేదు. దాని పని అది జరుగుతూనే ఉంది. నాకు తెలిసిన టీచర్ ఒక అతనురండి, కాంతారావు అని. ఆయన టీచర్. ఆయన లైఫ్ లాంగ్ కూడా పాపం డబ్బులు సంపాదించుకుంటూనే వచ్చారనమాట. సో సంపాదించి సేవింగ్ చేసుకుని వచ్చారు. సో ఆ సేవింగ్ చేసినవన్నీ కూడా వాళ్ళ కూతురు పెళ్లికి ఖర్చు పెట్టేశారు. మొత్తం ఖర్చు పెట్టేశారు. ఆయన దగ్గర ఏం లేదు, ఇంకా సరిపోలేదని కాస్త కోస్త మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు అతను ఏజ్ 60 years. అతని దగ్గరికి ఎటువంటి పెన్షన్స్ లేవు, ఏమీ లేవు. కానీ పెళ్లి చెయ్యాలి, చేస్తే అలానే చెయ్యాలని చెప్పి చేస్తారు. ఇప్పుడు ఏమైంది? ఆ లోన్ జీవితాంతం కడుతూనే ఉండాలి. ఎలా కడతారు? ఇతను ఒక్కరనే కాదు, ఎటువంటి ఒక ఫార్మర్ని తీసుకోండి, అంటే మరీ కూలీలు కాకుండా మిడిల్ క్లాస్ లో ఉన్న ఫార్మర్ని చూసుకోండి. కూతురు పెళ్లి అవ్వాలన్నా, లేకపోతే కొడుకు పెళ్లి అవ్వాలన్నా సరే ల్యాండ్స్ అమ్ముతూ ఉంటారు. ల్యాండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పక్కన పెడతారు. ఎందుకంటే రేపు పొద్దున్న పెళ్లి ఉంటుంది కదా, అవసరం ఉంటే అమ్మాలి కదా అంటారు. అలా మెంటల్ గా అలా ఫిక్స్ అయిపోతారు. సో ఆ టైంకి దాన్ని అమ్మేసి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఆ పెళ్లి మాత్రం ఆ టైంకి గ్రాండ్ గా చేసేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఇన్ని జరుగుతున్నా సరే, అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అప్పలపాలు అయిపోతున్నా సరే వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఇంత గ్రాండ్ గానే పెళ్లిళ్ళు చేస్తున్నారు? దీని రీజన్స్ చూసుకుంటే, ఒకటి సొసైటీ ఉన్న ప్రెజర్. అంటే మన చుట్టూ ఉన్న జనాలు ఏమనుకుంటారో, అంటే మనం ఏం చేస్తున్నా సరే పెళ్లిలోనే కదా చూపించుకుంటాం. ఆ పెళ్లి అనేది ఇంకెంతకాలం ఎందుకు, దీని పెళ్లి గురించే కదా, దాంట్లో పెడదాం, పెళ్లి మనం చూపించుకోవాలి, అందరూ ఏమనుకుంటారు ఖచ్చితంగాని. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అండి పెళ్లి అనేది గ్రాండ్ గా చేయడానికి, చుట్టూ జనాలకు చూపించుకోవాలనే కాన్సెప్ట్ లో. ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, మూవీ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మనం మూవీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మూవీస్ ని చూసి వాళ్ళలాగే మనం పెళ్లిళ్ళు చేసుకోవాలి అని. అంటే ఇక్కడ వరకు వస్తే మనం ఒక మాట అనుకోవచ్చు, ఇంతకుముందు కూడా మూవీస్ ఉండేవి కదా, కానీ ఇంతకుముందు ఇంతలా లేదు. పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలి, చాలా చాలా గ్రాండ్ గా చేసుకోవాలి. సంగీత్, మెహందీ, ఇంకా హల్దీ, ఒకటి కాదు అన్ని, హనీమూన్, ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, ఒకటి కాదు. సో ఇవి ఇంతకు ముందు లేవు కదా, ఇప్పుడు ఎందుకు సడన్ గా అంటే అంతకుముందు కూడా మూవీస్ లో గ్రాండ్ గానే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 2-3-4 years లోని బాగా చేంజ్ వచ్చింది, పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా చేసుకోవాలని. సో వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే అరౌండ్ 2021 నుంచి అయితే చాలా చేంజ్ వచ్చిందట. సో ఇందులో ఏంటంటే ఎప్పుడైతే ఇన్స్టా, యూట్యూబ్ రీల్స్, షార్ట్స్ ఎక్కువయ్యో, ఎస్పెషల్లీ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటున్నారు, సెలబ్రిటీస్ ఎలా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసాక వాళ్ళని చూసి మనం కూడా అలాగే పెళ్లిళ్ళు చేసుకోవాలి, అలాగే ఉండాలి అన్నది. అంటే పెళ్లి అనేది ఒక డ్రీమ్ లా, ఇలా చేసుకోవాలి, లెహంగాలు ఇంత కాస్ట్లీ లెహంగాలు వాళ్ళు లక్షల్లో పెడితే మనం వేలల్లో పెట్టాలి. సో ఇలాంటి పెట్టుకొని పెళ్లి అనే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచి అనుకోకుండా విపరీతమైన ఖర్చు అయింది. ఒక 3-4 years వరకు మీరు చెప్తే నమ్మరు, 21 వరకు కూడా ఆన్ అండ్ యావరేజ్ పెళ్లిళ్ళు, అంటే గ్రాండ్ గా చేసే పెళ్లిళ్ళు ఏమైనా ఉన్నాయో యావరేజ్ పెళ్లిళ్ళు ఖర్చు చూసుకుంటే 25 lakhs వరకు అయితే, ఇప్పుడు 24 డేటా ప్రకారం చూసుకుంటే 36 lakhs వరకు చేరిందంట. ఇంకా అది ఒకటేనే కాదు, మళ్ళీ
డౌరీ ఇవ్వాలి, ఆడపిల్ల పెళ్ళి అయితే చూడండి డౌరీ ఇవ్వాలి, గోల్డ్ కొనాలి, బట్టలు కొనాలి, సో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. ఒకటా రెండా అండి, ఎన్నున్నాయి అసలు. మళ్ళీ భోజనాల దగ్గర 500+ వాళ్ళకి ఒక్కొక్క ప్లేట్కి ఎంత అని చెప్పి ఎంత ఎక్స్పెన్సివ్. बेटा एक एक प्लेट में ना 2 जने हो जाओ, ठीक है? 800 रुपए की प्लेट है बेटा, जाके ఇవన్నీ కూడా ఎంత బరువు పడినా సరే వాళ్ళు, ఎందుకంటే ఇలా చేసుకోవాలి పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, మనం కూడా ఇలా చేద్దాము అని చెప్పి వాళ్ళకి ఎంత ప్రాబ్లం అయినా సరే అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండి వాళ్ళ మీద ప్రెజర్ పడకుండా చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే, ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పడుతున్నా సరే, ఇన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నా సరే ఆ పిల్ల అంతే గ్రాండ్గా చెయ్యాలి అనే వెళ్ళిపోతున్నారు, అదే దారిలో వెళ్ళిపోతున్నారు. ఇలా ఒళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఎక్కడ దీనికి అడ్డుకట్ట పడుతుంది చెప్పండి. మనమే ఆలోచించాలి, అసలు బడ్జెట్లో పెళ్లి చేసుకోవాలి అంటే ఇది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళదే అనుకోండి, కానీ ఈవెన్ దో మన సోషల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా నేను చూసాను ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ జస్ట్ వాళ్ళ మ్యారేజ్కి ఖర్చు 500 రూపీస్, జస్ట్ 500 రూపీస్ కోర్టుకు వెళ్ళారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, అయిపోయింది. సో అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద సెలబ్రిటీస్, అంటే చాలా పెద్ద లైఫ్ చాలా సాధించారు కదా. సో మరి వాళ్ళు ఎందుకు అంత సింపుల్గా చేసుకున్నారు? వాళ్ళని చూసి మనం నేర్చుకునేది ఏముండదా? మనం నేర్చుకునేది అంతా ఒక సోషల్ సెలబ్రిటీస్ని ఫాలో అవుతాం తప్ప ఇంకేం ఫాలో అవ్వం. అలాగే గవర్నమెంట్ కూడా 1960లో ఏమైందంటే, 1960లో ఇలాగా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, పిలుస్తున్నారు, చుట్టాలను పిలుస్తారు, అందరిని పిలుస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఏంటంటే పెళ్లికి 25 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని. సో ఈ 25 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే పనిష్మెంట్ వస్తామని చెప్పేసి అప్పుడు ఖచ్చితంగా 25 మెంబర్స్లోనే పెళ్లి అయ్యేది. పెళ్లి అయిపోయింది. సో ఈ ఖర్చు ఎక్కడ ఉంటుందో చెప్పండి వాళ్ళకి. అప్పుడు ఎందుకు అంటే అప్పుడున్న గవర్నమెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి, అప్పుడు ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉంది, తర్వాత అప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి కంట్రోల్ చేయాలి కాబట్టి చేశారు. అలాగే రీసెంట్ కూడా అబ్జర్వ్ చేయండి, కరోనా టైంలో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ బంధించేసరికి 10 మంది 20 మందితో శుభ్రంగా చేసుకునేవారు పెళ్లిళ్ళు. ఈ కరోనా తర్వాత అండి ఈ పెళ్లిళ్ళు అనేది ఎంత గ్రాండ్గా చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది ఒకటేనా? ఆడపిల్ల పెళ్లిళ్ళు అంటే అటు డౌరీ అంటాం, పెళ్లి ఖర్చులు అంటాం, బంగారం అంటాం, మళ్ళీ ఇవన్నీ. అసలు ఈ డౌరీ మ్యాడ్నెస్ ఆపేస్తేనే ఇక్కడ కంట్రోల్ అవుతుంది. కూతురు పెళ్ళ లేకపోతే బ్యాంకు దోపిడీయా చెప్పండి? అంతా నేను అనట్లేదు, కానీ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అయితే ఒక కొత్త ట్రెండ్ కూడా వస్తుంది, అది నిజంగా వెరీ గుడ్ సైన్. ఏంటంటే కొంతమంది పిల్లలు మాత్రం డబ్బుల మీద అంటే బడ్జెట్లోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, మన బడ్జెట్ మించి వెళ్ళొద్దు, సో ఇలా ప్లాన్ చేసుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలి అనే ఆలోచన కూడా స్టార్ట్ అయింది. ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారు, బట్ చాలా తక్కువ శాతం ఉన్నారు. సో మీరేమంటారు? మీరేమనుకుంటున్నారు? ఇలాంటి అంటే ఈ ఒక దేనికైనా సరే పీక్స్కి వెళ్ళిపోతుంది కదా, పెరుగుడు విరుగుడు కోసం అన్నట్టుగా. ఇలాంటి మ్యారేజ్ సిస్టమ్ని ఎండ్ చేద్దామంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. నేను ఇటుపైన ఇలాంటివి మన సోషల్ లైఫ్లో జరుగుతున్న ఇంపాక్ట్స్ లేకపోతే ఫ్యాక్ట్స్ గురించి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎలాంటి వీడియో వేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో సో అది మీ సజెషన్ రూపంలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఒక మంచి వీడియోస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్, బై.